హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఈరోజు మనం ఈజ్, యామ్, ఆర్ అనేవి ఎక్కడ యూజ్ చేయాలి, వాటిని ఎక్కడ యూజ్ చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ వన్, ఈజ్ అనేది ఎక్కడ యూజ్ చేయాలంటే సింగులర్ నౌన్ ఆర్ ఏ థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్. నౌన్ అంటే ఏంటి? నామవాచకం. ప్రొనౌన్ అంటే సర్వనామం. సింగులర్ నౌన్ దగ్గర అంటే సింగులర్ నౌన్ అంటే ఏంటి? నౌన్ విచ్ డినోట్స్ వన్ పర్సన్, ఒక పర్సన్ కానీ ఒక థింగ్ గురించి కానీ చెప్పేదాన్ని ఇప్పుడు సింగులర్ నౌన్ అంటాం. థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్. థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్ అంటే ప్రొనౌన్లో ఫస్ట్ పర్సన్ ఐ, సెకండ్ పర్సన్ యూ, థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్. ఇవి థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్. ఇక్కడ ఏమన్నాము? థర్డ్ పర్సన్ సింగులర్. సో సింగులర్ నౌన్స్ అండ్ థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్ ముందు మనం ఈజ్ అనేది యూజ్ చేస్తాం. మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సింగులర్ నౌన్ గురించి ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫస్ట్, జాన్ ఈజ్ ఏ క్లెవర్ బాయ్. Mother is cooking dinner. Father is working in the garage. ఇప్పుడు మనం థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్. థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్ ఏంటి? హీ, షీ, ఇట్. దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. హీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. ఇట్ ఈజ్ ఏ డాగ్. హీ, షీ, ఇట్. హీ, షీ, ఇట్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్ ఈజ్ రైనింగ్. ఇట్ ఈజ్ 10 PM. ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఈజ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము? సింగులర్ నౌన్ దగ్గర, థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్ దగ్గర. ఇలా ఎగ్జాంపుల్స్ మనం చూడవచ్చు. నెక్స్ట్ ఆర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామో చూద్దాం. ఆర్ ఈజ్ యూజ్డ్ వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ ఏ ప్లూరల్ నౌన్ ఆర్ ఏ ప్లూరల్ ప్రొనౌన్. ప్లూరల్ నౌన్ అంటే ఏంటి? వన్ ఆర్ మోర్ నౌన్స్, వన్ ఆర్ మోర్ పర్సన్స్ కానీ థింగ్స్ గురించి కానీ చెప్తే దాన్ని ప్లూరల్ నౌన్ అంటాం. ప్లూరల్ ప్రొనౌన్ అంటే దే, దీస్, దోస్. ఇవి ప్లూరల్ ప్రొనౌన్స్. వీటి ముందు కూడా మనం ఆర్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యూ ఆర్ వండర్ఫుల్. దే ఆర్ వెయిటింగ్ ఫర్ అస్. వి కూడా ప్లూరల్ ప్రొనౌన్. We are preparing for the test. They are boys. The students are learning their lessons. ప్లూరల్ నౌన్ అంటే ఇక్కడ స్టూడెంట్స్. ఒకటంటే స్టూడెంట్ నౌన్, సింగులర్ నౌన్. స్టూడెంట్స్ కాబట్టి ప్లూరల్ నౌన్. నెక్స్ట్ బాయ్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. గర్ల్స్ are gossiping.
ఇలా మనం ప్లూరల్ నౌన్కి ప్లూరల్ ప్రొనౌన్కి ఆర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ యామ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? యామ్ అంటే మనకు బాగా తెలుసు, ఐతో పాటే మనకి యామ్ వస్తుంది. మన గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు యామ్ అనేది వస్తుంది. ఐ యామ్. దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ యామ్ ఏ టీచర్. ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్. మన గురించి చెప్పుకుంటున్నప్పుడు ఐ యామ్ అనేది వస్తుంది. ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గార్డెనింగ్. I am a good girl or boy. I am working on my computer. I am going for a movie now. ఇలా మనం ఐతో పాటు మనం యామ్ అనేది యూజ్ చేస్తాం. ఈజ్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఆర్ ఎక్కడ యూజ్ చేస్తాం, యామ్ ఎక్కడ యూజ్ చేస్తామో తెలిసింది కదా. సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి? మై సిస్టర్ డాష్ ఎ నర్స్. మై సిస్టర్ అనేది ఇక్కడ సింగులర్ నౌన్. సిస్టర్ అనేది సింగులర్ నౌన్. సో ఏమొస్తుంది? మై సిస్టర్ ఈజ్ ఏ నర్స్. ఇక్కడ ఐ తర్వాత ఏమొస్తుంది అనుకున్నాం? యామ్. ఐ యామ్ ఏ బాయ్. షీ వచ్చినప్పుడు ఏమనుకున్నాం? షీ ఈజ్ వర్కింగ్ ఆన్ హర్ కంప్యూటర్. సింగులర్ ప్రొనౌన్ కదా, థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్. సో ఈజ్. వి అనేది ఏంటి? ప్లూరల్ ప్రొనౌన్. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్. ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్. ఇట్ ఈజ్ an elephant. Birds plural noun. So birds are flying in the sky. The kettle అంటే singular noun. So the kettle is boiling. తర్వాత the baby is sleeping, singular noun. The girls అంటే plural. The girls are singing devotional songs. Are you coming with me? Are you, నువ్వు నాతో వస్తున్నావా? నెక్స్ట్ what dash he doing there? What is he doing this? థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్. తర్వాత దే అంటే ప్లూరల్. సో ఆర్ దే రెడీ ఎట్. ఇక్కడ బుక్స్ అంటే ప్లూరల్. అంటే వేర్ ఆర్ ద బుక్స్. నెక్స్ట్ పెన్ అంటే ఇక్కడ సింగులర్ నౌన్. వేర్ ఈజ్ మై పెన్. వాట్ ఈజ్ దిస్ కూడా సింగులర్. తర్వాత దీస్ అంటే ప్రొనౌన్, ప్లూరల్ ప్రొనౌన్. వాట్ ఆర్ దీస్ టైనీ ఆబ్జెక్ట్స్. మాయా నౌన్, సింగులర్ నౌన్. మాయా ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. మాయా అండ్ మీరా ఇద్దరు. మాయా అండ్ మీరా ఇద్దరు కాబట్టి ప్లూరల్ నౌన్స్. సో మాయా అండ్ మీరా ఆర్ ప్రెటీ గర్ల్స్. ద టీచర్ డాష్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డెస్క్. ఇక్కడ సింగులర్ నౌన్. సో ద టీచర్ ఈజ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డెస్క్. ద డాగ్ సింగులర్ నౌన్. ద డాగ్ ఈజ్ బార్కింగ్. సో ఇవి ఈజ్, యామ్, ఆర్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో తెలుసుకున్నాం కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.